ఏం మాయ చేసావే పార్ట్ 4. నిద్రలో కూడా ప్రేమను వదలడం ఇష్టం లేని అన్వి ప్రేమ మెడలో చైన్ని తన చిన్ని గుప్పెట్లో బంధించడం వల్ల ప్రేమ బ్యాలెన్స్ తప్పి జశ్వంత్ మీద పడబోతుంటే ఆఖరి క్షణంలో వర్ష పట్టుకోవడం వల్ల జశ్వంత్కి కాస్త దూరంలోనే ఆగి బ్యాలెన్స్ చేసుకొని అన్వి చేతి నుండి కష్టంగా తన చైన్ విడిపించుకొని మళ్ళీ పాప నుదిటిపై ఒకసారి ముద్దు పెట్టేసి వర్షతో కలిసి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. ప్రేమ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న జశ్వంత్ మరో భుజంపై ఎవరో చేయి వేయడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. తన ఎదురుగా తన వైపే నవ్వుతూ చూస్తున్న వైశాలి గారిని చూసి, ఓ ఆంటీ మీరా, ఎప్పుడొచ్చారు? పదండి నా క్యాబిన్కి వెళ్దాం అంటూ ముందుకు కదిలాడు. ఆ టైంలో అన్వి భోజనం చేయడానికి మారం చేసి అలసిపోయి కాస్త తిని కానీ నిద్రపోదు. అలాంటిది ఆశ్చర్యంగా అన్వి జశ్వంత్ భుజం మీద నిద్రపోతూ కనిపిస్తుంటే అన్వినే ఆశ్చర్యంగా చూస్తూ జశ్వంత్ వెనుకే అతని క్యాబిన్లోకి వెళ్లారు వైశాలి గారు. అదిత్ అన్విల గురించి ఆలోచిస్తూ ఆవిడ అన్వికి లంచ్ తీసుకొని వెళ్ళాలి అన్న విషయం మర్చిపోయారు. చంద్రశేఖర్ గారు గుర్తు చేసే వరకు ఆ ధ్యాసే లేకపోవడంతో కంగారుగా లంచ్ ప్యాక్ చేసుకొని స్కూల్కి చేరుకునేసరికి అలా లేట్ అయిపోయింది. క్యాబిన్లోకి వెళ్ళగానే జశ్వంత్ మంచి నిద్రలో ఉన్న అన్విని సోఫాలో జాగ్రత్తగా పడుకోబెట్టి వైశాలి గారిని కూర్చోమని, ఏమైందంటీ లంచ్ ఇంత లేట్గా తీసుకువచ్చారేంటి అని అడిగాడు. తను కూడా తన సీట్లో కూర్చుంటూ ఆవిడ అసలు విషయం చెప్పి జశ్వంత్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక, ఏం లేదు నాన్న, మీ అంకుల్తో కబుర్లు చెప్తూ టైం చూసుకోలేదు అని అబద్ధం చెప్పారు. కానీ జశ్వంత్కి విషయం అర్థమై ఇంకేం మాట్లాడలేక నిద్రలో ఉన్న అన్విని చూస్తూ, అన్వి లంచ్ చేసేసిందంటీ, అది కూడా చాలా బుద్ధిగా అంటూ నిన్న ప్రేమతో అన్వి తగిలిన గాయం చూసి ప్రేమ అల్లాడిపోవడం, ప్రేమను అన్వి అమ్మ అని పిలవడం, ఈరోజు అన్వికి ప్రేమ తినిపిస్తుంటే ఏమాత్రం మారం చేయకుండా చాలా బుద్ధిగా తింటూ ప్రేమ గుండెల్లోనే ఒదిగిపోయి నిద్రపోవడం, కేవలం ఈ 2 రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య పెరిగిన బాండింగ్ అంతా జశ్వంత్ వైశాలి గారికి కళ్ళకు కట్టినట్టు చెప్పేసరికి ఆవిడికి ముందు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కారణం అన్వి తనకి తెలియని వాళ్ళతోనే కాదు, ఎవరితోనూ అంత త్వరగా కలిసే కిడ్ అయితే కాదు. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ తండ్రి లాలన లేక మూడీ కిడ్గానే ఉంటుంది. కేవలం ఇంట్లో వాళ్ళ ముగ్గురితో జశ్వంత్తో మాత్రమే అన్వి క్లోజ్గా అల్లరి చేస్తూ సరదాగా ఉండేది. అందుకే అన్వి ఎవరో పరిచయం లేని వ్యక్తిని అమ్మ అని పిలిచినందుకు ఆశ్చర్యంగా ఉంటే, మరి కాస్త అలా పిలిచిన తనతో ఏమాత్రం బంధం లేని ప్రేమ తిరిగి అంతే ప్రేమను పంచడం ఆవిడను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అన్వి గురించి ఆలోచిస్తున్న వైశాలి గారి మైండ్లో కాసేపటి క్రితం శాస్త్రి గారు మీ అబ్బాయి జీవితంలోకి మీ మనవరాలే తన తల్లి రూపంలో ఒక కొత్త వెలుగుని తీసుకొని రాబోతుంది అన్న మాటలు గుర్తుకొచ్చి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కన్నీళ్లతో నవ్వుతూ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నాన్న, ఒకసారి నేను కలవచ్చా అని అడిగారు ఆశగా. ఆవిడ అలా అడగగానే జశ్వంత్ తప్పకుండా ఆంటీ, వెయిట్ ఏ సెకండ్ అంటూ ప్రేమకు కాల్ చేశాడు. కానీ కనెక్ట్ కాకపోవడంతో ప్యూన్ని పిలిచి ప్రేమ లంచ్ చేయడం అయిపోతే ఒకసారి వచ్చి తనని కలవమని చెప్పి పంపించాడు. అతను 5 నిమిషాల్లో తిరిగొచ్చి, సార్ ప్రేమ మేడం వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని ఫోన్ వస్తే పర్మిషన్ తీసుకొని వర్ష మేడంతో కలిసి వెళ్ళిపోయారంట అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న జశ్వంత్కి వైశాలి గారికి కూడా చాలా బాధగా అనిపించింది. కాసేపటికి మౌనం తర్వాత వైశాలి గారు తనతో తెచ్చిన క్యారియర్ ఓపెన్ చేసి ప్లేట్లో వడ్డించి జశ్వంత్ ముందు పెట్టి, తిను నాన్న, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనగానే జశ్వంత్ కాస్త తేరుకొని వైశాలి గారు అంత ప్రేమగా వడ్డించేసరికి కాదనలేక ఏదో తిన్నాడు అని అనిపించేశాడు. జశ్వంత్ లంచ్ అవ్వగానే వైశాలి ఇంకా నిద్రలో ఉన్న అన్వి తల నిమిరి ముద్దు పెట్టుకొని జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళాక చాలాసేపు ప్రేమ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోయాడు జశ్వంత్. 1 గంట తర్వాత నిద్ర లేచిన అన్వి జశ్వంత్ వర్క్ చేసుకోవడం చూసి, జశ్వు అమ్మ ఎక్కడుంది అని అడిగింది నిద్ర కళ్ళను నులుముతూ. పాప ప్రశ్నకు జశ్వంత్ బాధగా అన్విని ఒడిలోకి తీసుకొని కూర్చోపెట్టుకొని, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదు అని అమ్మ ఇంటికి వెళ్ళిందిరా అనగానే అన్వి కూడా బాధపడుతూ, అయ్యో అమ్మమ్మకి జ్వరం వచ్చిందా అని అడిగింది. ప్రేమ వాళ్ళ అమ్మగారిని కూడా అన్వి అలా వరుస పెట్టే పిలిచేసరికి జశ్వంత్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కానీ కదపడంతో తేరుకొని అవునురా అని మాత్రమే అనగలిగాడు. కాసేపటికి అన్వికి క్లాస్ టైం కావడంతో పాపని క్లాస్లో వదిలిపెట్టి వచ్చి అసలు ప్రేమ వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో అని ఆలోచిస్తూ మళ్ళీ ప్రేమ మొబైల్కి ట్రై చేశాడు.
ఈసారి కూడా కనెక్ట్ కాకపోవడంతో నిరాశగా మొబైల్ పక్కన పడేశాడు. ప్రేమ అన్వికి తినిపించి లంచ్ తినిపించి తను కూడా లంచ్ చేద్దామని వర్షతో కలిసి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళబోతుంటే ప్రేమకు శారద గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. తులసి గారు గుండె నొప్పితో పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని, వెంటనే హాస్పిటల్కి రమ్మని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ మాట విన్న ప్రేమ వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వర్షతో కలిసి శారదా గారు చెప్పిన హాస్పిటల్కి బయలుదేరింది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి తులసి గారికి జనరల్ వార్డులో సెలైన్ ఎక్కుతూ ఉంది. ఆవిడని చూడగానే ప్రేమ అప్పటి వరకు అదిమి పెట్టుకున్న బాధ అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. వర్ష శారదా గారు ఎంత ఓదార్చినా ప్రేమ తన తల్లిని అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. కాసేపటికి డాక్టర్ అతని క్యాబిన్కి వచ్చి కలవమని నర్స్ కబురు పెట్టడంతో ప్రేమ వర్ష కలిసి డాక్టర్ని కలవడానికి వెళ్ళారు. ఆయన ప్రేమను చూడగానే, అమ్మ, మీ అమ్మగారు దేనికో బాగా ఒత్తిడి తీసుకున్నారు. అందుకే ఆ స్ట్రెస్ వల్ల గుండెల్లో నొప్పి మొదలైంది. ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఏం లేదు. కానీ ఇదే రిపీట్ అయితే మాత్రం ఆమె ప్రాణాలకే ప్రమాదం. వీలైనంత వరకు ఆవిడ్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఏవి ఆవిడకి చెప్పకుండా ఉంచడం మంచిదమ్మా. సాయంత్రానికే డిశ్చార్జ్ చేస్తాను అని ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. సాయంత్రానికి తులసి గారు స్పృహలకి రావడం, మరి కాసేపటికి డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఒక దాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇంటికి వెళ్ళాక ఆ రోజుకి వర్ష అక్కడే ఉండిపోయింది. తులసి గారిని చూసుకోవడం ప్రేమకు సాయంగా. అప్పటి నుండి తులసి గారు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో తల్లికి భోజనం తినిపిస్తూ, నువ్వు ఇలా నా గురించి బెంగ పెట్టుకొని ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కితే నేనేమైపోవాలమ్మా? ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న తోడు నువ్వు మాత్రమే. నిన్ను మించిన బంధం ఇంకేది నాకు వద్దమ్మా. దయచేసి ఇక మీదట ఇలాంటి బాధలు బెంగలు పెట్టుకొని నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకునే ముందు నీతో ముడిపడిన నా ప్రాణం కూడా ఉంది అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో అని ఆవిడకు తినిపించడం పూర్తి కావడంతో ఏడుస్తూ అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రేమ. కూతురి మాటల్లో ఆవేదనకు తులసి గారికి కూడా బాధ పెడుతూ వర్ష ఆవిడికి సాయం చేయడంతో టాబ్లెట్స్ వేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. కానీ ఈసారి కూతురి మాటలు చెవికి ఎక్కించుకొని ఎలాంటి భయాలు బెంగలు పెట్టుకోకుండా ప్రస్తుతానికి అవి పక్కన పెట్టి నిద్రపోయారు ఆవిడ. తల్లి నిద్రపోగానే వర్షతో కలిసి ఏదో కాస్త తినేసి, అది కూడా వర్ష బలవంతం చేయడంతో అన్నీ సర్దేసి ఇద్దరు తులసి చేతి వైపున చేరి నిద్రపోయారు. ఉదయం ఆఫీస్కి చేరుకున్న ఆదిత్కి ఎందుకో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కుదరక చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. కానీ మొండివాడు కదా, అయినా అలానే వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్కి చేరుకున్న వైభవ్ ద్వారా రేపు ఉదయానికి బెంగళూరులో జరిగే క్లయింట్ మీటింగ్కి తప్పకుండా అటెండ్ కావాలి అని తెలియడంతో తన మైండ్ని డైవర్ట్ చేయడం కోసం తనే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి తొందరగానే ఇంటికి చేరుకొని తను బెంగళూరు వెళ్తున్న విషయం తల్లికి ఒక్క ముక్కలోనే చెప్పి వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి బెంగళూరుకి బయలుదేరాడు ఒంటరిగా. అర్ధరాత్రి అవుతుండగా బెంగళూరుకి చేరుకున్న ఆదిత్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా తన కోసం బుక్ చేసిన హోటల్కి చేరుకొని ముందుగా ఫ్రెష్ అయ్యి తాగాలి అని అనిపిస్తున్న ఉదయం మీటింగ్ టైంకి నిద్ర లేవనేమో అనుకొని మనసుకి కష్టంగా ఉన్నా ఎలానో నిద్రపోవడానికి ప్రయత్నించాడు. శరీరం పనితో అలసిపోతే మనసు అనేక రకమైన ఆలోచనలతో అలసిపోవడం త్వరగానే నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పాపం మీటింగ్ కోసం అని కంగారుగా రెడీ అయ్యి రూమ్ దాటి బయటకు రాబోతున్న ఆదిత్కి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది అని ఆ తర్వాత క్లయింట్ తన పిఏకి కాల్ చేసి చెప్పడంతో అతని నుండి తనకి కాల్ రావడంతో చిరాగ్గా అనిపించింది. అసలు ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తన నిర్ణయం మీద తనకే కోపంగా అనిపిస్తుంటే తన మనసు మాత్రం ఒక్కసారి వింధ్యను తన మొదటిసారి కలిసిన ప్లేస్కి వెళ్దాం అని మారం చేయడం మొదలుపెట్టింది. ఆదిత్ వింధ్యను బెంగళూరులోనే కలిశాడు. వాళ్ళిద్దరి మొదటి పరిచయం జరిగింది, వాళ్ళ ప్రేమ మొదలైంది కూడా ఇక్కడే. కానీ ఆదిత్కి తెలుసు అక్కడికి కానీ తను వెళ్తే ఆ తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోవడం జరగని పని అని. అలా అని వెళ్లకుండా కూడా తన మనసుని అదుపు చేసుకోలేకపోతున్నాడు ఆదిత్. ఇక అలా మనసుకి మెదడుకి జరుగుతున్న సంఘర్షణలు ఆదిత్ బాగా ఒత్తిడికి గురయ్యాడు. తల భారంతో పిచ్చెక్కుతున్నట్టు ఫీల్ అవుతున్న ఆదిత్కి అప్పుడే చల్లటి గాలి మేనుని తాగడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకొని వింధ్య అని పిలిచాడు. ఆ పిలుపు కోసమే తనకి 2 అడుగుల దూరంలో ఎదురుచూస్తున్న ఆత్మరూపంలో ఉన్న వింధ్యకు ఆదిత్ పిలుపుతో ఆమె పెదాల మీదకి చిరునవ్వు వచ్చి
అదే చిరునవ్వుతో ఆది అని పిలిచేసరికి ఆదిత్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న తెల్లటి కాంతిలా ఉన్న వింధ్యను చూడగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వింధ్యను అలానే చూస్తూ ఒకసారి నీ ఒడిలో పడుకోవాలని ఉందే అనగానే ఒక్కసారిగా వింధ్యకు మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. ఆదిత్ అలా అడుగుతున్నప్పుడు తన కళ్ళల్లో కనిపించిన బాధ, సన్నగా వణుకుతున్న అతని గొంతు వింధ్యను మరింత బాధకు గురిచేశాయి. కానీ ఆదిత్ కోరిక తీర్చడం సాధ్యం కాకపోవడంతో అతనికి సమాధానం చెప్పలేక నిశ్చయంగా చూస్తూ ఉండిపోయింది వింధ్య. నిజానికి వింధ్యకు కూడా ఆదిత్ని తాకాలి అని మనస్ఫూర్తిగా అతన్ని హగ్ చేసుకొని మనసులో భారం దిగే వరకు ఏడవాలని ఉంది. కానీ ఆత్మగా ఉన్న ఆమెకు అది సాధ్యం కాకపోవడంతో ఎన్నోసార్లు ఆ కోరికను అణిచివేసుకొని తనకి తానే నచ్చచెప్పుకొని ఆదిత్కి చూస్తూనే తనని తాను తృప్తిపరుచుకుంటుంది. ఎంత ఆత్మగా ఉన్న ఆమెకు కూడా ఒక మనసు ఉంటుంది కదా. తనకి నొప్పి, కష్టాలు, కన్నీళ్ళు లేకపోయినా బాధలు, సంతోషాలు అయితే తప్పకుండా ఉంటాయి కదా. ఆమె అలా ఆత్మగా ఇక్కడే ఉండిపోయింది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, తన ఆది మళ్ళీ ఎప్పటిలా అందరితో సరదాగా ఉంటూ సంతోషంగా ఉండాలి. రెండవది, తన బిడ్డ అన్వి జీవితంలో ఇప్పటి వరకు రుచి చూడని తల్లి ప్రేమ దక్కాలి. ముఖ్యంగా ఆదిత్ మునుపటిలా ప్రేమగా తమ బిడ్డను దగ్గరకు తీసుకోవాలి అని వింధ్య బలంగా కోరుకుంటుంది. వింధ్య నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం నిస్సత్తువుగా వెనక్కి వాలిన ఆదిత్కి వింధ్య తన తల నిమిరినట్టు అనిపించడంతో అలా అని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆదిత్ ప్రశాంతంగా నిద్రపోయి 5 ఏళ్ళు అవుతుంది. వింధ్య కన్ను మూసిన దగ్గర నుండి ఆమెనే తలుచుకుంటూ పిచ్చివాడైపోయాడు. అప్పటి నుండి మందుకి బానిసగా మారి కనీసం తను బ్రతకడానికి ఒకే ఒక కారణమైన కూతుర్ని కూడా దగ్గరకు తీసుకునే ధైర్యం చెయ్యలేదు. ఎప్పుడు కారణం కూతురిని దగ్గరకు తీసుకుంటే తను కూడా తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న పిచ్చి భయంతో ఇప్పటి వరకు అన్విని ప్రేమగా ఎప్పుడు దగ్గరకు తీసుకోలేదు ఆదిత్. అతను అలా నిద్రలోకి జారుకోవడంతో అతన్నే చూస్తూ ఉన్న వింధ్య, నీ జీవితం మారాలి అంటే ముందు నీ జీవితంలోకి నన్ను మరిపించే ఇంకో తోడు రావాలి ఆది. ఆ తోడు వస్తేనే నువ్వు, నీతో పాటు మన అన్వి సంతోషంగా ఉండేది అని తను నిన్న స్కూల్లో అన్వికి తల్లిలాంటి స్వచ్ఛమైన నిష్కలమైన ప్రేమను పంచిన ప్రేమ దగ్గర ఆమె కన్నబిడ్డలాగా ఒదిగిపోయిన అన్విని గుర్తు చేసుకొని మీ జీవితాలని తనే దారిలో పెడుతుంది అని నా మనసుకి బలంగా అనిపిస్తుంది ఆది అనుకొని వింధ్య విజయవాడ ప్రేమ ఇంట్లో మరుసటి రోజు కూడా తులసిగారు ఇంకా నీరసంగా ఉండడంతో ప్రేమ ఒక 2 రోజులు లీవ్ తీసుకొని తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ ప్రేమ బలవంతం చేయడం వల్ల వర్ష యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో ఉన్న ప్రేమను తనకి తెలియకుండానే అన్వి ఆలోచనల చుట్టూ ముడిపడడం, ఆ పసిదాని గురించి బాధపడుతూ ఆలోచనలో ఉండిపోయింది. అన్వి సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా అమ్మా అంటూ వైభవ్ చెవులు చిల్లులు పడేలా గట్టిగా అరుస్తూ ప్రేమ గురించే చెబుతూ ఉంది. కానీ అన్వి చెబుతుంది ప్రేమ గురించి అని తెలియని వైభవ్ బాధగా అన్విని దగ్గరకు మనసులోనే మౌనంగా రోధించాడు. కిచెన్లో తన పని చేసుకుంటూనే అన్విని ఓ కంట గమనిస్తున్న వైశాలి గారు మాత్రం ఇన్నేళ్ల తర్వాత అన్వి అంతా హుషారుగా అల్లరి చేస్తుంటే ఆ పసిదాన్నే మురిపెంగా చూస్తూ దీనంతటికీ కారణమైన ప్రేమను తొందరగా తన ఇంటి కోడలుగా అడుగుపెట్టేలా చేయమని దేవుడికి మొక్కులు మొక్కడం మొదలుపెట్టారు. ఆదిత్ లేకపోవడంతో మరుసటి రోజు వైభవ్ తొందరగా రెడీ అయ్యి అన్విని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి బయటకు వస్తుండగా వర్ష స్కూల్లోకి ఎంటర్ అవుతూ కనిపించింది. ఇద్దరి చూపులు క్షణంపాటు కలిసిన ముందుగా చేరుకున్న వర్ష వెంటనే చూపు మరల్చుకొని తొందరగా స్కూటీ పార్క్ చేసి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వైభవ్ వర్ష కంగారు చూసి నవ్వుకుంటూ తను ఆఫీస్కి బయలుదేరాడు. ఆ రోజు మధ్యాహ్నం వైశాలి గారు అన్వితో కలిసి ప్రేమ కోసం చాలాసేపు వెయిట్ చేశారు. కానీ ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో ఇద్దరూ చాలా నిరాశపడ్డారు. దాంతో వైశాలి గారు ఎలాగో బ్రతిమలాడి అన్వికి తినిపిస్తూ ఉండగా అప్పుడే తన లంచ్ పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని బయటకు వచ్చిన వర్షను చూసిన అన్వి పిన్ని అంటూ పరిగెడుతూ వెళ్ళి ఆమెను కాళ్ళను చుట్టేసి అమ్మ ఎక్కడా అని అడిగింది బెంగగా. అన్వి అలా అడిగేసరికి వర్షకి చాలా బాధగా అనిపించింది. అన్వి ముందు మోకాల మీద కూర్చొని ప్రేమగా అన్వి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మీ అమ్మ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదురా చిన్ని టపాకాయ్, అందుకే తనే దగ్గరుండి చూసుకుంటుంది, ఒక 2 డేస్లో వచ్చేస్తుంది లేరా, బెంగ పెట్టుకోకు అంటూ అన్విని హగ్ చేసుకొని సముదాయించేసరికి అంత చిన్న వయసులో కూడా అన్వి మెచ్యూరిటీగా
ప్రేమ తల్లికి బాగోలేదు అనడంతో మారం చేయకుండా పరిస్థితిని అర్థం చేసుకొని వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టేసి, అమ్మని బాగా మిస్ అవుతున్నాను, అమ్మమ్మని బాగా చూసుకొని తొందరగా వచ్చేయమని చెప్పు పిన్ని, బాయ్ అంటూ తిరిగి వైశాలి దగ్గరకు వెళ్ళిపోయింది. అన్వి మాటకి ఈసారి వర్షకి షాకింగ్గా ఏమనిపించలేదు. కానీ అన్వి ప్రేమను ఎంత ఓన్ చేసుకుందో ఆ చిన్ని చిన్ని కళ్ళతో ప్రేమ గురించి అడుగుతున్నప్పుడు కనిపించిన మెరుపుని గమనించిన వర్షకి బాగా అర్థమైంది. దాంతో వర్ష నవ్వుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అన్వి వర్షతో మాట్లాడిందంతా విన్న వైశాలి గారు కాస్త నిరాశపడ్డా మనసులోనే ప్రేమ తల్లి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలి అని ఆ దేవుణ్ణి వేడుకొని మొత్తానికి అన్వికి భోజనం తినిపించి పాపని క్లాస్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నారు. వైశాలి గారు ఇంటికి తిరిగి చేరుకోగానే మరుసటి రోజు శాస్త్రి గారు చెప్పినట్టు అన్వి చేత అమ్మవారి గుళ్ళో పూజ చేయించడానికి అన్నీ సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. చంద్రశేఖర్ గారి సాయంతో రేపటికి అన్నీ సిద్ధం చేసి సాయంత్రం వైభవ్ అన్విని స్కూల్ నుండి తిరిగి తీసుకొని రాగానే ఇద్దరికి విషయం చెప్పారు. ఎలాగో ప్రేమ స్కూల్కి రాదు అని వర్ష చెప్పడంతో అన్వి కూడా వైభవ్తో తలాడించింది. పైగా గుడికి వెళ్ళి అమ్మమ్మకి త్వరగా తగ్గిపోవాలని అమ్మవారిని వేడుకోవాలని అనుకుంది ఆ పసి మనసు.